జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇమేజ్ మెల్లిమెల్లిగా మసకబారుతోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని 240 సీట్లకు రాహుల్ కట్టడి చేయగలిగారు. అయితే ఆ తర్వాత రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసింది. హర్యానా, మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. దీంతో రాహుల్కు ఓట్లు రాబట్టే సత్తా లేదనే ప్రచారం జోరందుకుంది. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల వెనుకబడ్డారు. కాగా 2024 లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో రాహుల్ సర్దుబాటు ధోరణితో వ్యవహరించిన సంగతి తెలిసిందే. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలన్నింటినీ ఒకతాటి మీదకు తీసుకురావడంలో రాహుల్ విజయవంతమయ్యారు. దీంతో కమలం పార్టీని ఇండియా కూటమి కట్టడి చేయగలిగింది. ఫలితంగా 400 సీట్లు సాధిస్తామనుకున్న బీజేపీ 240 సీట్లకే పరిమితమైంది. దీంతో రాహుల్ గాంధీ దక్షత గల నాయకుడన్న పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుసగా జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది హర్యానా గురించి. హర్యానాలో ఇప్పటికే 2 సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది. వరుసగా 2 సార్లు అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత ఉండడం సర్వసాధారణం. అంతేకాదు, హర్యానాలో కాంగ్రెస్ ప్రచార సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో హర్యానాలో బీజేపీ 3వసారి గెలుపునకు తాము బ్రేకులు వేయగలుగుతామని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే కాంగ్రెస్ ఆశలు వమ్మయ్యాయి. హర్యానాలో బీజేపీ వరుసగా 3వసారి అధికారంలోకి వచ్చింది. లోక్సభ ఎన్నికల తర్వాత హర్యానాలోనే కాంగ్రెస్కు తొలి దెబ్బ తగిలింది. ఆ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన, అలాగే శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఒక జట్టుగా పోటీ చేశాయి. అయితే లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర వరకు ఇండియా కూటమికి చెప్పుకోదగ్గ సీట్లే వచ్చాయి. దీంతో ఈసారి మహారాష్ట్రలో తమదే గెలుపని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేసింది. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. మహారాష్ట్రలో మరోసారి బీజేపీ, ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీతో కూడిన మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో మహారాష్ట్రలోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. చివరిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గురించి చెప్పుకోవాలి. ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు జరిగాయి. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామన్న భ్రమలు కాంగ్రెస్ పార్టీకి లేవు. ఢిల్లీ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎదిగాక కాంగ్రెస్ పలుకుబడి బాగా తగ్గింది. అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రధాన పోటీ ఆప్ అలాగే బీజేపీ మధ్యనే నెలకొంది. అయితే కాంగ్రెస్కు కనీసం ఒక్క సీటు కూడా రాకపోవడంతో అందరినీ నివ్వెరపరిచింది. ఒక మాటలో చెప్పాలంటే ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరువు పోగొట్టుకుంది. ఎన్ని వరుస ఓటముల తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. దీంతో బీహార్ ఎన్నికలపై రాహుల్ గాంధీ సర్వశక్తులు ఒడ్డినట్లే భావించాలి. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల చోరీ అంశాన్ని రాహుల్ లేవనెత్తారు. ఓట్ల చోరీ అంశం కేంద్ర ఎన్నికల సంఘాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు రాహుల్. అంతేకాదు, ఈ విషయంలో రాహుల్ గాంధీ చాలా వరకు సక్సెస్ కూడా అయ్యారు. అంతేకాదు, ఇదే అంశంపై బీహార్లో 16 రోజుల పాటు ఓటర్ అధికార్ యాత్ర చేశారు రాహుల్ గాంధీ. అయితే అంతిమంగా బీహార్లో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ నాయకత్వంలోని మహాగఠ్ బంధన్ ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ఇటీవల మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఇటీవల ఆయన జర్మనీ వెళ్లారు. బెర్లిన్లో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వంపై రాహుల్ నిప్పులు చెరిగారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేసే దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఎలక్షన్ కమిషన్లను పావులుగా ఉపయోగించుకుని ఓట్ల చోరీకి భారత ప్రభుత్వం పాల్పడుతోందని రాహుల్ నిప్పులు చెరిగారు.
కాగా విదేశీ భూభాగం నుండి భారత్ నుండి విమర్శించడం రాహుల్కి ఇదే తొలిసారి కాదు. కొన్ని నెలల కిందట కొలంబియా పర్యటనలో కూడా ఆయన ఇలాగే చేశారు. అంతేకాదు, అంతకుముందు అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఆయన ఇలాగే ఆరోపణలు చేశారు. కిందటేడాది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా వెళ్లారు. అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియా ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. వర్జీనియాలో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మత స్వేచ్ఛ లేకుండా పోయిందని ఘాటు ఆరోపణలు చేశారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వచ్చాక సిక్కులు కూడా మత స్వేచ్ఛ కోల్పోయారని రాహుల్ ఘాటు ఆరోపణలు చేశారు. అంతేకాదు, సిక్కు సామాజిక వర్గానికి ప్రతీకలుగా నిలిచే తలపాగాలు అలాగే కృపానాలు కూడా సదరు కమ్యూనిటీ వారు ధరించలేకపోతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ ఇమేజ్ మెల్లిమెల్లిగా మసకబారుతోంది.